హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమకరం గాక. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కీర్తన గ్రంథం 137లోనే ఇందులో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తము, నీ చేతులెత్తము. ఎందుకు చెప్పారు ఈ వాక్యం? పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తని ఎందుకు ఈ వాక్యం చెప్పబడింది? జ్ఞాపకం చేసుకొని ఒక భక్తుడినట దేవుడు చెప్పాడట, నా కుమారుడా, నిన్ను నేను బలంగా వాడుకోబోతున్నాను కనుక 3 గంటలు నువ్వు చేతులెత్తి దేవుని స్తుతించు అని చెప్పాడట. చేతులెత్తి ఏమండి కూర్చొని మామూలుగా మౌనంగా ఉండి దేవుని స్తుతిస్తే చేయడా దేవుడు కార్యాలు? నువ్వు చేతులెత్తి 3 గంటలు నువ్వు స్తుతించు, నీ చేతులు నేను బలపరచబోతున్నాను అని చెప్తే ఆయన అన్నాడట, ప్రభా, నేను స్కూల్ మాస్టర్గా పనిచేసినప్పుడు చిన్నపిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మోకాళ్ళ మీద ఉండి చేతులు ఎత్తమని చెప్పేవాడిని. వాళ్ళు తప్పు చేస్తే చేతులు ఎత్తమని చెప్పేవాడిని. దానికి పనిష్మెంట్ ఇప్పుడు నాకు ఇస్తున్నావా అంటే లేదు లేదు లేదు, నేను సర్వ మానవాళి కోసం ఎన్ని గంటలు చేతులు ఎత్తారండి ఆయన? 6 గంటలు నా చేతులు 2 చాపాను. నేను తప్పు చేశానా? ఏ పాపం నాలో లేకపోయినా సర్వ మానవాళి పాపం కోసం నేను గంటల తరబడి నా చేతులు చాపాను. నేను 3 గంటలు నువ్వు నన్ను స్తుతించలేవా అనగానే చాలా ఏడ్చి ఒకరోజు నియమించుకొని ఆ రోజు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. 1.5 గంట దేవుని స్తుతించాడు 2 చేతులు పైకెత్తి. ఇంకా నా వల్ల కాదు, నేను ఇంక స్తుతించలేను ప్రభా అని చెప్పి నా చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, నువ్వు నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోయాను అని అనగానే వెంటనే దేవుడట ఆయన కనికరంతో నింపి ఆయన దూతను పంపించి 2 చేతులు పట్టుకొని ఎత్తడానికి దేవుడు కృపనిచ్చాడట. ఆత్మలో పరవశుడైపోయి 3 గంటలు చేతులెత్తి దేవుని స్తుతించగానే అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి ఆశీర్వదించి ఆ బిడ్డను దేవుడు బలంగా వాడుకున్నాడు. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం లాగా ఉంది. సాయంకాలపు నైవేద్యం కనుక దేవుని జీవం కలిగిన దేవుని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి అస్సలు సిగ్గుపడకండి. వాళ్ళు చూస్తారా, వీళ్ళు చేస్తారు, ఎవరు చూస్తారండి? మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? ఏ దేవుడు నీ కష్టంలో ఆదరించాలో ఆ దేవుడిని మీరు చూసుకోవాలి. ఆ దేవుడిని మీరు ఆరాధన చేయడానికి సిగ్గుపడకూడదు. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు, అపజయంలో జయాన్ని కలగదేసే దేవుడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన మన పట్ల చేయబోతున్నాడు కనుక మన చేతులు ఆయన వైపు ఎత్తాలి. ఆరాధనలో కూర్చునేటప్పుడు, మోకాళ్ళ మీద ఉండేటప్పుడు కన్నీటితో ఆరాధన చేయాలి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. ఆరాధన చేసుకుందామా? ఆశ్రయమా, ఆధారమా, నీవే నా ఆశయ. నెక్స్ట్ లైన్ పాడాలి, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా, నిన్ను విడచి నేనుండలేను, క్షణమైన నీ బ్రతుకు. ఎంత మంచి మాట అండి, చెప్దామండి. నేనుండలేను, క్షణమైన నీ బ్రతుకలేను, ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా, నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. కష్టకాలం, కష్ట పరిస్థితులు నన్ను కృంగదీసిన, అరణ్య మార్గంలో నన్ను ఆవరించిన, నా వెంట నువ్వు ఉండి నీ కృపను నాకు చూపించిన ఆశ్రయమా, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను? నిన్ను స్తుతించకుండా నేను ఏ విధంగా మౌనంగా ఉండగలనయ్యా? కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరగరోదనలో నన్ను ఆవరించినను, కష్ట
కాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలో నన్ను ఆవరించినను. నా వెంటే నీవుండినావు, నా వెంటే నీవుండినావు, నీ కృపతో రక్షించినావు. ఆశ్రయమా ఆధారం. ప్రతి నోరు ఆరాధించాలి, ప్రతి చేతులు చప్పట్లు కొట్టాలి. నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పారుచున్నారు, శత్రు సైన్యం నన్ను చుట్టుముట్టిన. నా వెంటే ఉండి నన్ను కాపాడి రక్షించావయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినారు, శైలము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినారు, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటే నీవుండినా, చెప్పాలి బిగ్గరగా. నీ కృపతో కాపాడినావు. నా వెంటే నీవుండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశాలు నన్ను చుట్టుముట్టినాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టిన. నా వెంట నన్నున్నావు, దయ చూపి నన్ను రక్షించినవయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుముట్టినను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంటే నీవుండినావు, దయ చూపి దీవించినావు. నా వెంటే నీవుండినావు, దయ చూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి చెప్పాలి బిగ్గరగా. వెనుబైనా నీ బ్రతుకలే. ఆరాధన సిద్ధపడదామని. ఆత్మపూర్ణులే ఆరాధించి, ఆత్మపూర్ణులే ఆరాధించి. మరలా నిన్ను విడచి నేనుండలేను, నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా. నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయ
మరలా. ఆత్మపూర్ణులే ఆత్మ మీ బలి అంగీకరించదు చెప్పాలి, ఈ మాట చెప్పాలి. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో, ఎవరైతే నిరాశతో వచ్చారో, కష్టకాలంలో నన్ను విడిపించే నాథుడా, నా ఆధారము, నా యొక్క సమస్తము, నా యొక్క సమస్త కార్యాల్లో విజయాన్నిచ్చిన నాథుడా, నన్ను ఆదుకునే గొప్ప దేవుడా, స్తుతిలో శక్తి, స్తుతిలో శక్తి నువ్వు గ్రహించగలిగితే ఆత్మతో ఆరాధన చేయాలి. సమయాన్ని చూడకుండా ఆరాధన దేవునిస్తామండి. నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం అంగీకరించబడలేదు. మన నైవేద్యం అంగీకరించబడిందా? మీ నైవేద్యం అంగీకరించబడిందా? ఒక మనిషి చిన్న పిల్లలు తప్పు చేస్తేనే, నిజమే కదండి, ఎవరికైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా? చేతులు ఎత్తమనేవారు, చేతులు పైకెత్తి దించితే కొట్టేసేవారు. అది ఒక శిక్ష కోసం. కానీ మనకి పడాల్సిన శిక్ష కోసం నిర్దోషి అయిన దేవుడు సిలువలో ఎన్ని గంటలు, 9 గంటలు చేతులెత్తే ఉంచారు. నీ పాపం కోసం అన్ని గంటలు ఒక నిర్దోషి చేతులెత్తితే పాపాన్ని పోగొట్టి పరలోకాన్ని దేవుడు ప్రసాదించిన ఆ దేవుని కొరకు 5 నిమిషాలు ఈరోజు చేతులు ఎత్తడానికి సిగ్గుపడుతున్నారు. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీద, ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఎలా ఉంది మన పరిస్థితి? ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పవాడో. జీవితంలో ఒక్కసారి ఫెయిల్ అవగానే ఇంకంతేనండి, నా జీవితం అయిపోయింది అంటారు చాలామంది. ఇంకా లైఫ్ అయిపోయిందండి. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే చాలామంది అయిపోయింది నా లైఫ్ కదా. 10th ఫెయిల్ అయితే అయిపోయింది, ఇంకంతే నా లైఫ్. డిగ్రీలోను బీటెక్లో సబ్జెక్ట్స్ ఉండిపోతే అయిపోయింది ఇంకా లైఫ్, ఇంకెక్కడితో ఇంకా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరు. అపజయం అంటే చాలామంది ఇంకెక్కడితో అంతే నా జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ అపజయం యొక్క అర్థం నువ్వు ఇంకా విజయం సాధించలేదని అర్థం. అపజయం యొక్క అర్థం ఏంటండి? ఇంకా నువ్వు విజయం సాధించలేదు. 10th ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, 7th ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈరోజు ఏ ప్లేస్లో ఉన్నారు? అందరి అంత ఎత్తులో ఉన్నారు. నువ్వేం చదువుకున్నాయో ఈ స్థితిలోకి రావడానికి? 10th ఫెయిల్ అంటారు. ఎలాగ ఈ స్థితికి వచ్చారు? పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఎలా వచ్చారు ఆ స్థితికి? అంటే అపజయం అంటే నువ్వు ఇంకా విజయం సాధించలేదు, విజయానికి దగ్గరగా ఉన్నావు.
ఇంకా ప్రయత్నించాలి ఇంకా ప్రయత్నించాలి మన జీవితంలో. 1872లోనే ఎప్పుడో ఆల్వా థామస్ ఎడిసన్ బల్బ్ యొక్క ఫిల్మెంట్ కనిపెట్టాడు కదండి. ఆ ఫిల్మెంట్ కనిపెట్టడానికి 700 లోహాలు తయారు చేసాడట. 700 బల్బ్ యొక్క ఫిల్మెంట్ కోసం. అన్నీ ఫెయిల్ అయిపోయాడు. 700 సక్సెస్ అవ్వలేదు. ఆ టైంలో ఆయన కృంగిపోయి 700లో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వకపోతే ఏ మనిషి అండి నిల్చుంటాడు? ఏది చేసినా సరే అన్నీ ఫెయిల్ అయిపోతాను, ఇక్కడతో ఆపేస్తాను అనుకోలేదు, కృంగిపోలేదు. 700 లోహాలు కనిపెట్టి ఫెయిల్ అయిపోయిన ఆ వ్యక్తి కృంగిపోకుండా మళ్ళీ కనిపెట్టాడు. ఆఖరిది సక్సెస్ అయింది. టంగ్స్టన్ అనే ఒక లోహం ద్వారా సక్సెస్ అయ్యి ఈరోజు ప్రపంచానికి ఒక వెలుగు వచ్చిందంటే, మన ఇళ్లల్లో ఇంత ఆధునికమైన బల్బులు ఇవన్నీ వచ్చాయంటే, లైట్ లేకపోతే ఉండగలమా? చీకట్లో ఉండగలడా మనిషి? ఆ వ్యక్తి యొక్క విజయ రహస్యం అంటే, నువ్వు అపజయం పొందుకున్నావు అంటే నీకు ఏదైనా విజయం రాలేదు. చాలామంది కృంగిపోతారు. పలానా ఒక సమస్య వచ్చిందంటే ఇంకంతే, నా జీవితంలో దీన్ని ఇంకా నేను పైకి రాలేను అనుకుంటాం. అది వ్యాధి, బాధ, అప్పులు, ఉద్యోగం, పిల్లలు, వ్యాపారం ఏదైనప్పటికీ కూడా 7 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకెంతే, పిల్లలు పుట్టరు కదా. IVFలకి ఇంకా ఏవేవో చాలా వచ్చినాయి కదా, అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు. ఎంతమంది విశ్వాసంతో ఎదురు చూసి బహుమానాలు పొందుకున్నారు. మన కళ్ళు ఎదుర్కొంటే సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఉన్నారు ఆ బహుమానం కోసం ఎదురు చూడలేక వెళ్ళి IVFలు చేయించుకున్నారు. అంటే ఇదొక బైబిల్కి వ్యతిరేకమే అనుకోవాలి. అలాగ పిల్లల్ని సంపాదించుకున్నారు. కానీ విశ్వాసం ద్వారా వాగ్దానం కోసం ఎదురు చూసిన అనేకమైన బహుమానాలు మన ముందే ఉన్నాయి. హల్లెలూయా. అందుకే కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? కష్టం వచ్చినప్పుడు కష్టమే, నిల్చోవడం చాలా కష్టమే, కానీ నిలబడితే మాత్రం గొప్ప విజయమే. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలామంది DSCలు అవి రాస్తున్నారు కదా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది ఒక అవకాశం, ఇంకెంతే, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంక రాదని చాలామంది సంతోషంగా రాస్తున్నారు. దేవుని దయ్యా రాదా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మరొకసారి ఆయన ఆరాధన చేద్దామండి. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? మోకాళ్ళ మీదకి వెళ్తామా? నేను చెప్పినప్పుడు నాతో పాటు కూడా ఈ పాట పాడాలి, నాతో పాటు కూడా ఆరాధన చేయాలి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చెప్తారా? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, బిగ్గరగా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటిని. మరలా 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటిని. సుందరుడా,
మరలా సుందరుడా, అతిశయుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశిస్తున్నానయ్యా. ఒక్క మాట, మంచి మాట. ఎంతమంది ఇటు ఆశ కలిగి ఉన్నా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో నేను ఉండాలి. చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. చెప్దామండి, ఎంత బాగుంది. నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, చెప్పాలి బిగ్గరగా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నెక్స్ట్, నిన్ను చూడాలని, నీతో ఉండాలని. ఎంత గొప్ప మాట కదా. నీ ప్రేమలో ఉండాలని, నీతోనే ఉంటే ఎంత ధన్యత. ఆయనతో ఉంటే ఆయనవన్నీ కూడా మనవే. ఆయన చేతిలో తీసుకోవడానికి ఆశపడకుండా ఆయన్ని మీరు సొంతం చేసుకుంటే ఆయనకున్నవన్నీ నీవే. చూడాలని, నీతోనే ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీతోనే ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడు. చేతులు రెండు చాపాలి, రెండు చేతులు చాపాలి. మిమ్మల్ని దేవుడు శిక్ష విధించలేరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటిని. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. చెప్తామా మరలా మరలా. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. సుందరుడా, అతిశయుడు, ఆకర్షయస్లో మహోన్నతుడా,
చేతులు ఎత్తుదామండి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, ఉన్నతుడా, నా ప్రియుడా, వేలాలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటేనే. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. షారోను పొలములో ఒక పుష్పంలాగా నిన్ను కనుగొన్నాడు. ఎంత ధన్యత! ఒక పద్మములాగా అంటే ఒక పువ్వులాగా నిన్ను కనుగొన్నాడు. ఎవరైనా అలా కనుగోగలరా? ఎవరైనా ఇష్టపడతారా? నాకు విజయం రాలేదు, నేను ఓడిపోయాను. చాలామంది ఓడిపోయాను అంటే అపజయంలో ఉన్నాను. లేదు, అపజయం అంటే నువ్వు ఇంకా విజయం సాధించలేదు, విజయానికి దగ్గరగా ఉన్నావు, ముళ్ళ మధ్యలో ఉన్నావు, అందులోంచి నిన్ను బయటికి తీసేట. ఆయన లాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా ప్రేమించే ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా? ఆయనలాగా పెట్టే చెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా? ఆయన లాంటి ఆధారం ఎక్కడైనా నీకు దొరుకుతుందా? ఆయన కన్నీరు తుడిచినట్టు ఎవరైనా నీ కన్నీరు తొడవగలరా? ఆయన హత్తుకున్నట్టు హత్తుకోగలరా? ఆయన చేతిలో నీ పేరు రాసుకున్నట్టు నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా రాసుకొని చూపించగలరా? అసాధ్యం, అసాధ్యం. గట్టిగా చెప్పలు కొట్టి గమనిస్తామా? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. నమ్మలేం కదండి. ఎవరు నమ్మగలరు? ఎవరు నమ్మగలరు? పెళ్ళైన వెంటనే చంపేస్తున్నారు. నమ్మగలరా భార్యని? నమ్మగలరా భార్యని? ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాణప్రియుడైతే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. తన గొర్రెల కోసం ఎవరు ప్రాణం పెడతారు? తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన గొప్ప ప్రాణప్రియుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడితే ప్రత్యేకంగా ఒకరు ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి త్వరగా.